అస్సాంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి గౌరవ్ గోగోయ్ ఓటమి పాలవడం జరిగింది. 20,000 పైచిలుకు ఓట్లతో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. సో ఆల్మోస్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అస్సాంలో ప్రతిఘటన మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఓడిపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, పరిస్థితి ఏంటి? అస్సాంలో పూర్తి స్థాయిలో బీజేపీ అధికారం కైవసం చేసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి లేదా ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తున్నటువంటి వ్యక్తి కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. పూర్తి అప్డేట్స్ ఏంటి? అస్సాం రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పరిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతున్నారో గౌరవ్ గోగోయ్ 20,000 పైచిలకు ఓట్ల తేడాతో కూడా పరాజయం పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇతను సీఎం రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అతను పోటీ చేస్తున్నటువంటి జోర్హాట్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఓటమి పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే జోర్హాట్ లో కమలం జోరుకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో బేజారైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఎంతో ధీమాతో వ్యక్తం చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తాం అనుకున్నటువంటి ఈ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే అస్సాంలో ప్రస్తుతం బీజేపీ ఇంకా 91 స్థానాల్లో కూడా లీడ్ కనపరుస్తా ఉంది. ప్రస్తుతం 7 స్థానాల్లో కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి 26 స్థానాల్లో కూడా లీడ్ కనిపిస్తా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏఐయుడిఎఫ్ వచ్చేసి 2 స్థానాల్లో కూడా లీడ్ ప్రదర్శించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ కూడా బీజేపీ దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో బీజేపీ సంబరాల్లో మునిగినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే గౌరవ్ గోగోయ్ ఉన్నారో అతను ఓటమి పాలయ్యారని చెప్పవచ్చు. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఒకంత నిరాశ మొదలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో కొంతవరకు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, వరద ప్రభావం, లేకపోతే జెన్జీకి సంబంధించినటువంటి అంశాలు, మరి ముఖ్యంగా విదేశీ వలసదారులకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా అస్సాం ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపించే అనుకోవచ్చా మల్లికార్జున్? ఫలితాలు అదే విధంగా కనబడుతున్నాయి. రాజు ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయని మనము చెప్పాలి. ఎందుకంటే చాలా అంశాలపైన కూడా వీళ్ళు పోరాటాలు చేశారు. కొన్ని అంశాలపైన కూడా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దీనిపైన కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత, అంటే ప్రజలు ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నారు. ఏ పార్టీకి మనం పట్టం కట్టాలన్న అంశాలపైన కూడా వారు ఒక క్లారిటీగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా మరొకసారి ఎన్డీఏ కూటమికి అక్కడ పూర్తి స్థాయిలో పూర్తి మెజార్టీ ఇచ్చేటువంటి ప్రక్రియ కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే బీజేపీ ఇంకా 91 సీట్లలో కూడా లీడ్ కనబరుస్తా ఉందంటే మన పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం మరోపక్క మనం చూసుకుంటే 2 పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్స్ లో కూడా పూర్తి స్థాయిలో మద్దతు, దాని విషయంలో కూడా దీని ప్రభావం కూడా ఈ ఎన్నికల పైన పడిందనే మాట కూడా కనపడతా ఉంది. ఆ బిల్స్ మద్దతు ఇవ్వకపోవడం వల్ల కూడా బీజేపీకి ఇది ప్లస్ అయినటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అనేక అంశాలు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు సంపాదించుకోవడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక సంస్థలు లేవనెత్తారు కానీ వాటిని మీరు అన్నట్లు కొంతవరకు స్థానిక పరిస్థితులు కూడా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మల్లికార్జున్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ. హేమ గారు, ఎలా చూడొచ్చు అంటారు? మీరేమో బీజేపీని దేశం నుంచి పక్కకు పెట్టేసేయాలి, సో బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అనేది ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్. హేమ గారిని మళ్ళీ కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఎన్నికల ఫలితాల్లో అస్సాంలో మాత్రం ప్రతికూల పరిస్థితులే కనబడుతున్నాయి. సో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం గమనించినప్పుడు ఆల్మోస్ట్ వరదల ప్రభావం ఆ రాష్ట్రం మీద విపరీతంగా ఉండేటువంటి పరిస్థితులు, అట్ ద సేమ్ టైం విదేశాల నుంచి వలసదారులకు సంబంధించినటువంటి వారు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సో జెన్జెడ్ ఉద్యమానికి సంబంధించి కీ రోల్